నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో భాగంగా ఈ ఫైళ్ల క్లియరెన్స్ సమయం 10 రోజుల నుంచి 2 రోజులకు తగ్గడంపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు వేగంగా పనిచేసిన సీఎస్ మరియు అధికారులను అభినందించారు. పాలనలో మాన్యువల్ ఫైళ్లు లేకుండా 100% ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేయాలని, ఏ ఫైల్ అయినా 24 గంటల్లోపు పరిష్కారం అయ్యేలా మంత్రులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సాంకేతికతను వాడుకుంటూనే హ్యూమన్ టచ్తో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెంచి ప్రభుత్వ డెలివరీ సిస్టమ్ను బలోపేతం చేయాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర సచివాలయంలో రెండో రోజు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఫైళ్ల క్లియరెన్స్, పాలనలో సాంకేతికత వినియోగంపై కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా అందాలంటే ఫైళ్ల పరిష్కారంలో వేగం పెరగాలని స్పష్టం చేశారు. గత 3 నెలల్లో ఫైళ్ల క్లియరెన్స్ సమయం 10 రోజుల నుంచి 2 రోజులకు తగ్గడంపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం విధుల్లో వేగంగా వ్యవహరించిన మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలను అభినందించారు. ముఖ్యంగా భారీగా ఫైళ్లు వచ్చిన కేవలం 10 గంటల వ్యవధిలోనే పరిష్కరించిన సీఎస్ సాయి ప్రసాద్ పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. పాలనలో మాన్యువల్ ఫైళ్లు లేకుండా ఈ ఆఫీస్ విధానాన్ని పక్కగా అమలు చేయాలని, 24 గంటల్లోపే ఫైళ్లు డిస్పోజ్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. క్లియరెన్స్ లో వెనుకబడిన వారు తమ వేగాన్ని పెంచుకోవాలని సూచిస్తూ ప్రతి ఒక్కరి పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని హెచ్చరించారు. పాలనకు టెక్నాలజీని జోడిస్తూనే హ్యూమన్ టచ్ తో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 3000 అవును కలెక్టర్ సిఎస్ కాకుండా ఉంటాయి. సిఎస్ పని అదే పని కదా. సిఎస్ కాదు సార్, రెవెన్యూ అండ్ ఇరిగేషన్ అవి ఎక్కువ ఉన్నాయా? ఓకే గుడ్. 33 10 days తీసుకున్నావా? 10 hours. ఓకే 10 hours. గుడ్ రికార్డ్. ఇప్పుడు 3870 ఫైల్స్ 10 hours లో చేశాడంటే గుడ్ రికార్డ్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ ఇది వర్తిస్తుంది. ఈజీ. Sir, last 1 month also, sir, the trend is no, it's better, sir, compared to last 3 months for secretaries also. Overall states are generally 8 hours తగ్గారు ప్రసాద్ గారు. yes, yes. ఫైల్స్ ఈ 1 month లో కూడా 2234 8 hours లో చేశాడు. Yes. 9 hours. Yes. Sir, if I go to HODs, sir, again reasonably well, sir. కొంత outliers ఉన్నారు HODs లో. I'll come to that, sir. లాస్ట్ లో ఓన్లీ 5 రోజులు ఉంది కొంతమంది. 5 days ఉన్నవాళ్ళు కొంతమంది, 6 days 7 days ఉన్నాయి. వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. జయలక్ష్మి గారు, బాలసుబ్రహ్మణ్యం, రామచంద్ర మోహన్. ఓకే, మళ్ళీ రిమైండ్ చేయకుండా ఎవ్రీబడి ఈజ్ అకౌంటబుల్. ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్. ఈ చిన్న విషయాలు చెప్పించుకోవడం కరెక్ట్ కాదు. ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. విపత్తులు, అత్యవసర సమయంలో రెడ్ క్రాస్ సొసైటీ సేవలు వెలకట్టలేనివని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. మారుమూల ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ప్రాథమిక వైద్య సదుపాయాన్ని అందించే లక్ష్యంతో రూపొందించిన మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టును గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారు. విపత్తులు, అత్యవసర సమయాల్లో రెడ్ క్రాస్ సొసైటీ సేవలు వెలకట్టలేనివని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా లోక్ భవన్ లో జరిగిన తలసేమియా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మీ ఇంటికి మీ డాక్టర్ పేరిట సంచార వైద్య ప్రాజెక్టును గవర్నర్ ప్రారంభించారు. 7 జిల్లాల్లోని సుమారు 5 లక్షల మంది పేద కుటుంబాలకు 3 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టు ద్వారా సేవలు అందుతాయని వెల్లడించారు. రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ ఆశయాలకు అనుగుణంగా మానవత్వమే పరమావధిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మారుమూల ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ప్రాథమిక వైద్య సదుపాయాలను అందించే లక్ష్యంతో రూపొందించిన మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టును గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారు. గురువారం లోక్ భవన్ లో నిర్వహించిన ప్రపంచ రెడ్ క్రాస్ తలసేమియా దినోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు కింద వచ్చే 3 ఏళ్లలో 7 జిల్లాల్లోని సుమారు 5 లక్షల పేద కుటుంబాలకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఉచితంగా ప్రాథమిక వైద్య సదుపాయంతో పాటు మందులను కూడా పంపిణీ చేయడం లక్ష్యమని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలియజేశారు. గర్భిణీలు, 0 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు వైద్య సేవలతో పాటు మంచాన పడిన వృద్ధులకు వృద్ధాప్య సంరక్షణ అందించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వెల్లడించారు. ఇందుకోసం వైద్యుడు, నర్స్, ఫార్మసిస్ట్, డ్రైవర్ తో కూడిన మొబైల్ మెడికల్ యూనిట్లను సిఎస్ఆర్ కింద 8.40 కోట్ల రూపాయలతో అందించినందుకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్
కార్పొరేషన్ లిమిటెడ్ ను గవర్నర్ ప్రశంసించారు. గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో రెడ్ క్రాస్ లో అవార్డులు అందుకున్న పొట్టి శ్రీరాములు, నెల్లూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, కృష్ణా, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, రెడ్ క్రాస్ జిల్లా శాఖల అధ్యక్షులను ఆయన అభినందించారు. The World Red Cross Day is observed globally to celebrate the humanitarian efforts of the International Red Cross and Red Crescent movement. This day honors the tireless works of volunteers and staff who provide essential services to the people in need, particularly during emergencies and disasters. The day also provides an opportunity to raise awareness about the principles of the movement, which are based on neutrality, impartiality, and humanity. The World Red Cross Day commemorates the birth anniversary of Jean-Henri Dunant, the founder of International Red Cross and the Red Crescent movement, who, as Paridasab just now said, received the first Nobel Prize for Peace in 1901 for his contribution to the movement. The theme of this year's World Red Cross and Red Crescent Day is United for Humanity. A call to celebrate those who give their time and sometimes their lives to mitigate the suffering of others and protect their inherent human dignity. Today we also observe World Thalassemia Day with the theme Hidden No More, Finding the Undiagnosed, Supporting the Unseen. The focus is on raising awareness, encouraging early screening, and assisting those living with this often overlooked ailment. Thalassemia is a serious yet manageable blood disorder affecting many individuals globally. I take this opportunity to convey my greetings on this auspicious occasion to all the Red Cross volunteers, members of the Red Cross Society, and more particularly members of the Youth Red Cross. I congratulate the chairpersons who received the Red Cross awards here today in recognition of their outstanding contributions. Really outstanding, sir. I'm telling all of you, really outstanding. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందని, త్వరలోనే డ్రైనేజీ మరియు కొండ ప్రాంత సమస్యలను తీరుస్తామని ఎంపీ కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. జీవో 30 ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణతో పాటు పెన్షన్ల కోసం ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురాబోతుందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వీడి తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో విజయవాడలోని కొండ ప్రాంత ప్రజల సమస్యలు, డ్రైనేజీ ఇబ్బందులు త్వరలోనే తీరునున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా జీవో 30 ద్వారా లబ్ధిదారులందరికీ పట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని, పెన్షన్ల కోసం ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురాబోతుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని విమర్శిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తమ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఇది మంచి ప్రభుత్వంగా కొనియాడుతున్నారని ఎంపీ పేర్కొన్నారు. ప్రతి వారం జరిగే గ్రీవియన్స్ ఇవాళ ఇక్కడ జరగటం, ఇవాళ నేను కూడా కార్యక్రమానికి రావటం, ఇక్కడ అందరినీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, పాలిట్ బ్యూరోలో ఉన్నవాళ్ళు, జాతీయ రాష్ట్ర కమిటీలో ఉన్నవారు, అంతేకాకుండా అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఈ గ్రీవియన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి వారం జరిగే ఈ గ్రీవియన్స్ ప్రతి వార్డులోనూ పెట్టి అక్కడ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటా ప్రజలకున్న సమస్యలను పరిష్కరించడంలో మేము ముందుకు వెళ్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో చాలా మంచి రెస్పాన్స్ ఉంది గ్రీవెన్స్కి. మొన్న కూడా గ్రీవెన్స్ జరిగితే 453 అప్లికేషన్లు, లాస్ట్ వారం గ్రీవెన్స్లో అంతకుముందు 350 అప్లికేషన్లు వస్తున్నాయి. తప్పకుండా అధికారులు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ మంచి ప్రభుత్వం పాలన జరుగుతుంది.
ప్రజల వద్దకు పాలన అనే విధంగా ఈ గ్రీవియన్స్ ప్రజల వద్దకే వాళ్ళ సమస్యలను తెలుసుకునే విధంగా ముందుకు జరుగుతుంది. ఇక చూస్తే సుమారు విజయవాడ నగరంలో ఉన్న సమస్యలన్నీ గత వారం ఎమ్మెల్యేలు, ఎంపీగా, కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకువెళ్ళాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యల పరిష్కారంలో ముఖ్యంగా ఏదైతే ఈ కొండ ప్రాంతం ప్రజలు, అంతేకాకుండా ఎక్కడైతే 150 గజాల్లో ఇళ్ల ఉన్న జీవో నెంబర్ 30ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి వాళ్ళ సొంత ఇంటి కలలు నిజమయ్యే విధంగా తప్పకుండా రెగ్యులరైజ్ చేద్దామని అప్లికేషన్ కూడా పెట్టించమని వారు చెప్పడం జరిగింది. సుమారు విజయవాడ నగరంలో 30,000 అటువంటి అప్లికేషన్లు వస్తాయి. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇప్పించడానికి మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ఇది నిజంగా విజయవాడ నగరంలో ఎక్కడైతే కొండ ప్రాంతంలో 150 గజాలు ట్రాన్స్ఫరబుల్ కాని పట్టాలు ఉన్నాయో, అంతేకాకుండా ఎక్కడైతే పట్టాలు పొందని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక చక్కటి రెగ్యులరైజేషన్గా ఈ అవకాశం వస్తుంది. అంతేకాకుండా పెన్షన్లు, కొంతమందికి పెన్షన్లు అందట్లేదని, కొంతమందికి ఇల్లు అందటం లేదని వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా అతి త్వరలో పాలసీ తీసుకోబోతుంది. ఆ పాలసీలో కూడా కొన్ని పెన్షన్లు కూడా రిలీజ్ అవుతాయి. ఈ సమస్యల్ని పరిష్కరించడంలో ఎప్పుడూ కూడా ఈ ప్రజాప్రభుత్వం ముందుంటుంది. తప్పకుండా విజయవాడ నగర వాసుల సమస్యలు, ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, కొండ ప్రాంతంలో స్టెప్స్ కానీ, కొండ ప్రాంతంలో రైలింగ్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, మంచినీరు కానీ ఇవన్నీ పరిష్కరిస్తాం. రాబోయే 2 సంవత్సరాల్లో వీటన్నిటి సమస్యల్ని పరిష్కరిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఈ ఫైళ్ల క్లియరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అసాధారణ వేగం ప్రదర్శిస్తూ పరిపాలనలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. గతంలో ఈ ఫైళ్ల క్లియరెన్స్ కు సుమారు 5 గంటల సమయం తీసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తుతం భారీ స్థాయిలో ఫైళ్లు వచ్చినప్పటికీ సరాసరి కేవలం 2 గంటల 49 నిమిషాల వ్యవధిలోనే ఫైళ్లను డిస్పోజ్ చేస్తుండడం పరిపాలనా సామర్థ్యానికి నిదర్శనమని అధికారులు వెల్లడించారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన కార్యాచరణ స్పష్టంగా ప్రతిబింబిస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఫైళ్ల క్లియరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అసాధారణ వేగం ప్రదర్శిస్తూ పరిపాలనలో కొత్త ప్రణాళికలను నెలకొల్పుతున్నారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రభుత్వ యంత్రాంగంలో చురుకుదనాన్ని పెంచుతున్నాయి. గతంలో ఈ ఫైళ్ల క్లియరెన్స్ కు సుమారు 5 గంటల సమయం తీసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తుతం భారీ స్థాయిలో ఫైళ్లు వచ్చినప్పటికీ సరాసరి కేవలం 2 గంటల 49 నిమిషాల వ్యవధిలోనే ఫైళ్లను డిస్పోజ్ చేస్తుండడం పరిపాలనా సామర్థ్యానికి నిదర్శనమని అధికారులు వెల్లడించారు. ఈ ఫైళ్ల క్లియరెన్స్ ను రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి తీసుకురావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. పరిపాలనలో వేగం, పారదర్శకత, ప్రజా ప్రయోజనాల పట్ల కట్టుబాటుతో ముందుకు సాగుతున్న మంత్రి అచ్చెన్నాయుడు పనితీరును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి అచ్చెన్నాయుడు నాయకత్వంలో వ్యవసాయ, అనుబంధ శాఖల పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతోందని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన కార్యాచరణ స్పష్టంగా ప్రతిబింబిస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్ల పరిష్కార సమయం 6 రోజుల నుంచి 2 రోజులకు తగ్గిందని, సాంకేతికతతో విపత్తుల సమయంలో ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని వివరించారు. డేటా లేక్ విధానం ద్వారా అర్హులను గుర్తించి పింఛన్లు మరియు రేషన్ కార్డులోని డేటా లోపాలను సరిదిద్దడం ద్వారా 100 కోట్ల ప్రభుత్వ ధనం ఆదా అవుతోందని, మున్ముందు ఏఐ, డ్రోన్ టెక్నాలజీలను పాలనలో మరింతగా వినియోగిస్తామని వెల్లడించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 2వ రోజు కలెక్టర్ల సదస్సులో ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని పాలనాపరమైన సాంకేతిక పురోగతిపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో డేటా ఆధారిత పాలనను బలోపేతం చేసేందుకు ఈ ఆఫీస్, ఆర్టీజీఎస్, డేటా లేక్ మరియు ఏఐ వంటి అత్యాధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్ల పరిష్కార సమయం సగటున 6 రోజుల నుండి 2 రోజులకు తగ్గడం విశేషమని, అలాగే విపత్తుల సమయంలో ఉపగ్రహ సమాచారం, సెన్సార్ల ద్వారా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం వల్ల ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోగలిగామని తెలియజేశారు. ముఖ్యంగా డేటా లేక్ విధానం ద్వారా వివిధ శాఖల సమాచారాన్ని అనుసంధానించి సంక్షేమ పథకాల్లో అర్హులను గుర్తించడంతో పాటు డూప్లికేట్ లబ్ధిదారులను తొలగించడం ద్వారా ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు ఆదా సాధ్యమవుతుందని భాస్కర్ కాటమనేని వివరించారు. రేషన్ కార్డుల, పెన్షన్ల డేటాలో లోపాలను సరిదిద్దడం ద్వారా ఇప్పటికీ భారీ మొత్తంలో ప్రజాధనం పొదుపు చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్, డ్రోన్ టెక్నాలజీ మరియు
డీజీ వెరిఫై వంటి వినూత్న పద్ధతుల ద్వారా పారదర్శకమైన వేగవంతమైన పాలనను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇది సార్ తర్వాత ఒకటి నౌ వీ హావ్ క్రియేటెడ్ అ పోర్టల్ సార్ డిపార్ట్మెంట్స్ కూడా నాట్ ఓన్లీ డిపార్ట్మెంటల్ సెక్రటరీస్ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఈచ్ ఇండివిజువల్ వ్యక్తి కూడా ఫైల్స్ ఎట్లా చేస్తున్నాడు చూసుకోవడానికి ఒక పోర్టల్ ఒకటి రెడీ చేసి పెట్టాం సార్. డిఫరెంట్ కాంబినేషన్స్లో దే కెన్ లుక్ ఎట్ దాట్. Sir, if it is agreed, we'll also give access to them so that they can monitor that aspect, sir. ఒకటి మినిస్టర్స్ పర్ఫార్మెన్స్ మాత్రం మాస్క్ చేస్తాం సార్, అన్నెసరీగా దాన్ని పొలిటిసైజ్ చేస్తారు. ఆఫీసెస్ విల్ కీప్ ఇట్ ఓపెన్. ఎప్పుడు కూడా మినిస్టర్స్ పెట్టద్దండి. మినిస్టర్స్ అనే కాదు, హైర్ అప్ కూడా ఓకే ఎగ్జాంపుల్ గా ఉండాలంటే పెట్టండి. ఓకే, పొలిటికల్ లేనిపోని న్యూస్ చేస్తూ ఉంటారు. Yes, sir. Just briefly. బట్ ఎగ్జామ్షన్ లేదు మినిస్టర్స్ కూడా పర్ఫార్మెన్స్ లో, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది పొలిటిసైజ్ చేస్తారు కాబట్టి దాన్ని కొంచెం ఇది చేస్తాం, హైడ్ అవుట్ చేస్తాం. ఇది మినిస్టర్స్ విల్ రిమూవ్ సార్. అదర్వైజ్ సెక్రటరీస్, హెచ్ఓడీస్, ఐఏఎస్ వేరేగా ఐపీఎస్, ఐఏఎస్ కలెక్టర్, జేసీస్, మున్సిపల్ కమిషనర్, సబ్ కలెక్టర్ డిఫరెంట్ కాంబినేషన్ లో చూసుకోవచ్చు సార్. డిపార్ట్మెంట్స్ కూడా గివెన్ సార్, ఈచ్ డిపార్ట్మెంట్ సెపరేట్ గా. సో ఇరిగేషన్ కెన్ లుక్ ఎట్ సెపరేట్లీ, R&B can look at separately. That provisions we have given, sir. బట్ డిస్ట్రిక్ట్ లో ఇచ్చారా? డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చాం సార్. డిస్ట్రిక్ట్ లో ఈచ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ ఇచ్చాం సార్. నో ఐ థింక్ యాజ్ యు సజెస్టెడ్ విల్ గివ్ డిపార్ట్మెంట్ ఆల్సో. డిపార్ట్మెంట్ వరకు ఇవ్వండి, ఇండివిజువల్ వరకు కూడా ఇవ్వండి. yes so that they can analyze that and see where files are issued. Yeah. Yes, thank you sir. So you make it hierarchy wise. Different hierarchies ఉంటాయి. Hierarchy wise ఇస్తే that is their responsibility to streamline the administration. కింద నుండి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర పని చేయించడం, పై వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడం as a team. Yes, we'll go to data driven governance, sir. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు కోల్కతాలో పర్యటించనున్నారు. పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటన షెడ్యూల్ను అధికారికంగా ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర జాతీయ స్థాయి నాయకులు హాజరు కానున్న ఈ కార్యక్రమానికి చంద్రబాబు వెళుతుండడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కోల్కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు పాల్గొనే ఈ కార్యక్రమంలో చంద్రబాబు హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం చంద్రబాబు రేపు ఉదయం 7:05 ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా విజయవాడ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. రేపు ఉదయం 7:40 విజయవాడ నుంచి కోల్కతాకు విమానంలో బయలుదేరనున్నారు. సీఎం చంద్రబాబు ప్రయాణానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:20 కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ కు వెళ్లనున్నారు. ఈ ప్రాంగణంలోనే పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ నాయకత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:45 సీఎం చంద్రబాబు కోల్కతా నుంచి తిరిగి బయలుదేరనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:45 హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీ హిల్స్ నివాసానికి వెళ్లనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. గుణదల మేరీమాత దర్శనం ముగించుకుని బైక్పై వెళుతుండగా కంకిపాడు జాతీయ రహదారిపై లారీని ఢీక్కుని ప్రమాదానికి గురైన దంపతులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మానవత్వంతో ఆదుకున్నారు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఆయన వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా వారిని విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్కు తరలించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. ప్రమాద సమయంలో ప్రతి ఒక్కరూ భయపడకుండా బాధితులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు వచ్చేస్తున్నారా? 10 నిమిషాల్లో వచ్చేస్తారు. క్యాపిటల్ డాక్టర్ కూడా రెడీ ఉన్నారు.
అమ్మాయి అమ్మా డాక్టర్కి తీసుకెళ్ళండి, డాక్టర్కి చెప్పాను. నేను వస్తా, మీరు వెళ్ళండి, నేను వస్తా. ఇక్కడ పెట్టించారు వెళ్తే ఇబ్బంది కావాలంటే సీఎంఆర్ఎఫ్ఐ అన్న అవసరం. రైతాంగ సంక్షేమానికి ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న గుడ్లవల్లేరు మండలంలో రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నియోజకవర్గంలో కాలువల ఆధునికీకరణ, పటిష్టతతో ఆయకట్టు స్థిరీకరణ జరిగి రైతులకు సాగునీటి భరోసా కలుగుతుందన్నారు. రైతాంగ సంక్షేమానికి ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో కాలువల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. గుడ్లవల్లేరు మండలం తాడిచెర్ల గ్రామంలో క్యాంబెల్ కెనాల్ పై 96.17 లక్షల రూపాయలతో నిర్మించిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూటమి నాయకులతో కలిసి పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా వాల్ నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న గుడ్లవల్లేరు మండలంలో రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో తాడిచెర్ల, కూరాడ, దగ్గుమిల్లి, చిన్నగొన్నూరు గ్రామాల రైతుల దశాబ్దాల సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కీలకమైన క్యాంబెల్ కెనాల్లో వరదలు వచ్చినప్పుడు గ్రామంలోకి 100 ఎకరాల పంట పొలాల్లోకి నీరు వచ్చి నష్టం జరిగేదని, వాల్ నిర్మాణం పూర్తయితే పంటలు మునిగే బాధ, పొలాలు కోతకు గురయ్యే సమస్య ఇక ఉండదు అని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. నియోజకవర్గంలో కాలువల ఆధునికీకరణ, పటిష్టతతో ఆయకట్టు స్థిరీకరణ జరిగి రైతులకు సాగునీటి భరోసా కలుగుతుందన్నారు. అనంతరం ముదినేపల్లి విన్నకోట రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో పరిసర గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వచ్చిందా మరి రోడ్డు వచ్చిందని ఒక మాట చెప్పారు. ఎవరన్నా రోడ్డు బాగా వేస్తున్నారా మరి బాగా వేసారని ఒక మాట చెప్పారు. ఎవరన్నా ముందే చెప్పండి, అది చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పండి. ఇదే మరి ఇప్పుడు కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం గోదావరి గట్టుపైన సినిమా అని దర్శకుడు సుభాష్ చంద్ర, నిర్మాత అభినయ్, హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ నిధి తెలిపారు. గోదావరి గట్టుపైన చల్లని గాలి పీల్చుకున్నంత ప్రశాంతంగా ఈ సినిమా సాగుతుందని చెప్పారు. క్యాపిటల్ సినిమాస్ లో గోదావరి గట్టుపైన రివ్యూ ప్రదర్శించబడింది. సురేష్ మూవీ డిస్ట్రిబ్యూటర్ ఎం భగవాన్, క్యాపిటల్ సినిమా జనరల్ మేనేజర్ లోకేష్ సినీ ప్రేక్షకుల మధ్య సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా గ్రామీణ నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఆదరణ పెరుగుతోందని, ఆ కోవలోనే వస్తుంది గోదావరి గట్టుపైన సినిమా అన్నారు. ప్రధానంగా గోదావరి తీరంలోని మనుషుల భావోద్వేగాలు, అక్కడి అందాలు ఒక సామాజిక ఇతివృత్తం చుట్టూ తిరుగుతుందన్నారు. ప్రధానంగా హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ నిధి పల్లెటూరి వాతావరణానికి తగ్గట్టుగా నటించారన్నారు. సినిమా ఒక కథ మొత్తం గోదావరి గట్టు చుట్టూ ఉన్న ఒక చిన్న పల్లెటూరులో నిర్మించారన్నారు. పల్లెటూరి స్వచ్ఛత, అక్కడి మనుషుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, అదే సమయంలో వారి మధ్య తలెత్తే విభేదాలను దర్శకుడు చాలా సహజంగా చూపించే ప్రయత్నం చేశారు. ఒక సామాన్యుడు తన ఊరి కోసం లేదా తన ఆశ్రయం కోసం చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధానాంశమని చెప్పారు. నటీనటులందరూ కొత్తవారైనా చాలా సహజంగా నటించారని, ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, పల్లెటూరి ప్రేమ కథను గుర్తు చేస్తున్నారు. పాటలు వినసొంపుగా ఉన్నాయని, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సెంటిమెంట్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేసిందన్నారు. గోదావరి గట్టు మీద చల్లని గాలి పీల్చుకున్నంత ప్రశాంతంగా ఈ సినిమా సాగుతోందని, కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రమన్నారు. నైస్ మూవీ, గుడ్ 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 నైస్. కామెడీ బాగుంది, స్టోరీ కూడా కొత్తగా ఉంది. మంచిగా చూడాల్సిన సినిమా మూవీ ఇది, చాలా బాగా తీశాడు. సో ఇంకా చూద్దాం, ఇంకా నెక్స్ట్ ఏమంటారు. సినిమా బాగుంది, చూడాలి సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుందో. ఇదంతా బాగుంది, బాగానే పెర్ఫామ్ చేశారు. కామెడీ కూడా బాగానే ఉంది. సూపర్ ఉంది, సినిమా బాగుంది, చూడవచ్చు, బాగుంది. చాలా బాగుంది, చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఏదో ఉంది ఏంటిది, ఏదో డైలాగ్ గుర్తురాట్లా. చాలా బాగుంది, కామెడీ, లవ్ స్టోరీ బాగుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.